హాయ్ గైస్. వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ వినోదం కోసం మ్యూజిక్, గేమ్స్, వీడియో గేమ్స్, టెలివిజన్, ఆర్ట్, ట్రావెలింగ్ అని చేసి ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుండి ఉన్న వినోదం మూవీస్ అండ్ టీవీ షోస్ లైక్ అమృతం, పంచతంత్రం, శకలక బొమ్మ ఇవన్నీ మనకి ఎవర్ గ్రీన్ హిట్స్. ఇంకా స్టోరీ టైం అంటే మనకు గుర్తొచ్చేది బేతాళ విక్రమార్క కథలు, అల్లుద్దీన్ అద్భుత దీపం. మన చిన్నతనాన్ని రంగులతో ముంచేసిన షో మ్యాడ్. ఇంకా మన ఫేవరెట్ చైల్డ్హుడ్ సూపర్ హీరోస్ అంటే పవర్ రేంజర్స్, హీరో బత్తే శక్తినిస్తుంది శక్తిమాన్. ఇంకా మనం మన అమ్మలతో కలిసి సీరియల్స్ చూడడం. ఇంకా మీలో ఎంతమంది మీ అమ్మలు పక్కన లేకపోయినా సరే చూస్తున్నారు సీరియల్స్? మనం మన నాన్నలతో కూర్చొని స్పోర్ట్స్ చూడడం కానీ ఆ ఎంజాయ్మెంట్ వేరే అసలు. ఆ లాస్ట్ మూమెంట్ లో మన టీం విన్ అవుతుందా లేదా, ఎక్సైట్మెంట్, ఆ సస్పెన్స్, రాత్రి పడుకోకుండా చూడడం. అఫ్ కోర్స్ రియల్ స్పోర్ట్స్ అనుకోండి. ఓకే, ఇంకా నెక్స్ట్ మన టాలీవుడ్ మూవీస్ ఇంకా హాలీవుడ్ మూవీస్ లైక్ సెన్సేషనల్ మూవీస్ అందిస్తున్న విజువల్ వండర్ దెయ్యాల. ఇలా వెళ్తున్నా నా జర్నీలోకి ఐశ్వర్య వచ్చింది. ఇలా వెళ్తున్నా నా జర్నీలోకి నా ఫస్ట్ యానిమే, ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, ద గోట్. I really like this show. Kishimoto Sensei క్రియేట్ చేసిన ఫెంటాస్టిక్ వరల్డ్ బిల్డింగ్ కానివ్వండి. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మట్టి. నేను చూసిన యానిమేస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ పవర్ సిస్టమ్స్ అని నేను చెప్తా. కిషిమోటో సెన్సే దేని చూసి ఇన్స్పైర్ అయ్యారో తెలియదు కానీ స్టోరీ రైటింగ్ మాత్రం ఇచ్చి పడేశారు. ఇంకా ఈ యానిమే సిరీస్ లో క్యారెక్టర్ డెవలప్మెంట్ గురించి చెప్పవసరం లేదు. ముఖ్యంగా ఒబిటో ఉచియా యానిమే యూనివర్స్ లోనే నాకు తెలిసినంత వరకు వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ డెవలప్మెంట్. ఇంకా ఎవరికైతే ఫైట్ సీన్స్ ఇష్టమో యానిమేస్ ఆర్ ద బెస్ట్ చాయిస్ ఫర్. నేను నా నారుటో సిరీస్ చూసినప్పుడు ఫస్ట్ జూనియర్ ఎగ్జామ్ రాక్ లీ వర్సెస్ గారా లిటరల్లీ ప్యూర్ అడ్రినలిన్ రష్ ఫీల్ అయ్యాను. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఈ సిరీస్ లో ఉన్న ఎమోషన్ సీన్స్ కి అయితే నేను ఒకటి చెప్పగలను. మీరు ఎంత కరడు కట్టిన వ్యక్తి అయినా సరే ఈ సిరీస్ లో ఉన్న ఎమోషన్ సీన్స్ మీరు చూస్తే యూ కెన్ ఫీల్ దట్ ఎమోషన్ ఇన్ యువర్ ఐస్, బిలీవ్ మీ. ఎందుకంటే ఆ క్యారెక్టర్ కి మీరు అంతలా కనెక్ట్ అవుతారు. ఆ స్క్రీన్ ప్లే అలా ఉంటది. కొంచెం ఎమోషన్ ఎక్కువైనట్టు ఉంది కదా. ఇంకా విలన్స్ కోసం మాట్లాడుకుంటే ఈ సిరీస్ లో ఉన్న విలన్స్ కి వరల్డ్ మొత్తం మీద ఫ్యాన్ బేస్ ఉంది. కొన్ని విలన్స్ క్యారెక్టర్స్ కి పేకల దాకా హేటెడ్ కూడా ఉందనుకోండి. ఈ క్యారెక్టర్స్ కి జీవం పోసేది వాయిస్ ఆర్టిస్ట్. వీళ్ళకున్న డైలాగ్స్ కి పాపులారిటీ అంతా ఇంత కాదు. లిటరల్లీ రింగ్ టోన్స్ ఉన్నాయి. ఆ డెప్త్ వాయిస్ కానివ్వండి, ఈవిల్ లాఫ్టర్ కానివ్వండి. జపనీస్ లోనే కాదు, ఇంగ్లీష్ లో కూడా గూస్ బంప్స్ వచ్చే వాయిస్ ఆర్టిస్ట్ ఉన్నారు. ఒకసారి ఇది వినండి.
వాయిస్ ఆర్టిస్టే కాదు, యానిమేటర్, క్యారెక్టర్ డిజైనర్ ఇలా అందరూ కలిసి ఒక యానిమే కాదు, ఒక వండర్‌ని తయారు చేస్తారు. నారుటో సీరీస్ చూడకముందు నాకు తెలిసినవి రెండే 2 ప్రపంచాలు. ఒకటి రియల్ వరల్డ్, ఇంకోటి ఇమాజినరీ వరల్డ్. నారుటో సీరీస్ చూసిన తర్వాత ఇంకో ప్రపంచం ఉందని తెలుసుకున్నా. అదే యానిమే వరల్డ్. అలా నేను నా యానిమే జర్నీని స్టార్ట్ చేశాను. Let me entertain you. Entertainment. Just a little entertainment for you hardworking folks. యెస్, ఎంటర్‌టైన్‌మెంట్, కంటెంట్ ఇంకా సజెషన్స్ నేను మీ ముందుకు తెస్తా. లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్, వాట్ నాట్, మూవీస్, ఓటీటీ రిలీజెస్, యానిమే, కే డ్రామా, వెబ్ సీరీస్. మీ అందరూ ఇలా అనుకోవచ్చు, ఇంత పెద్ద వీడియో తీసి యానిమే కంటెంట్ తప్ప ఇంకే కంటెంట్ చెప్పకుండా వాట్ నాట్ అంటాడేటి వీడు అని మీరు అనుకోవాలి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమాలు చూసేది 100కి 100%. ఈ కాలంలో ఎవరు మూవీస్ చూడకుండా ఉంటున్నారు. ఇంకా హాలీవుడ్, బాలీవుడ్, అదర్ లాంగ్వేజెస్ అయితే నాకు తెలిసినంత వరకు 50% ఉంటారు. ఇంకా కే డ్రామా ఈ మధ్యనే పాపులర్ అవుతుంది. ఇంకా ఆ డ్రామా తీసి పక్కన పెడితే Boys. అందులో సైకోపాథిక్ హారర్ కంటెంట్ ఉంటది. మేము చూచినచో మీవి వణుకుతాయి వృషణములు. అట్టుంటది. ఇంకా యానిమేస్ దీని మహా అయితే 20% మాత్రమే చూస్తారేమో. కానీ దీనికున్న కేపబిలిటీకి, దీని రేంజ్‌కి అది చాలా తక్కువ. అంతకు మించి అంతకు మించి అంతకు మించి అంతకు మించి అంతకు మించి అంటున్నారే, అంతకు మించి ఇంకేముంది? యానిమేస్‌కి ఒక అడ్వాంటేజ్ ఉంది. యానిమే అనేది ఒక ఫ్యాంటసీ వరల్డ్. ఇమాజినేషన్ ఈస్ ద లిమిట్ టు క్రియేట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. కొన్ని యానిమేస్ పాయింట్ ఆఫ్ వ్యూని మారిస్తే అది మీ జీవితంలోనైనా కానివ్వండి, వరల్డ్‌ని చూసే విధానం అయినా కానివ్వండి. ఇంకా మూవీ లవర్స్ ఎవరైతే ఉన్నారో యానిమేస్ చూడకుండా నేనిచ్చే యానిమే సజెషన్‌కి మీరు ఇదే అంటారు. చాలా అంధకారంలో ఉన్నాను రా, నన్ను అప్డేట్ చేయరా, వెలుతురులోకి తీసుకురారా నన్ను. నిజానికి నా ఫస్ట్ యానిమే నారుటో కాదు. దీనికన్నా ముందు నేను చాలా యానిమేస్ చూసా. కానీ ఆ ఏజ్‌కి నాకు అంత మెచ్యూరిటీ లేదు. ఏది యానిమే, ఏది కార్టూనో అని తెలుసుకునేంత. టెక్నికల్లీ నా ఫస్ట్ యానిమే డ్రాగన్ బాల్ జీ. కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇది యానిమే అని తెలిసి చూసిన షో నారుటో. సో మీరు యానిమేస్ చూస్తే మీ ఫస్ట్ యానిమే ఏటో కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి మర్చిపోకండి. ఇంకా యానిమేస్ చూడని వాళ్ళు మీరెందుకు యానిమేస్ చూడాలో ఇంత వీడియో చూసిన తర్వాత చెప్పక్కర్లేదనుకుంటా. ఇలాంటి కంటెంట్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.